నగరంలోని 46వ వార్డు పరిధిలో ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కర్నూలు అసెంబ్లీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ, 46వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సంజీవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కర్నూలు నగరంలో అన్ని వార్డుల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్న మహిళా శక్తి పథకాలను గురించి వివరించారు. నగరమా మేలుకో అనే కార్యక్రమం ఈరోజు 46వ వార్డులో చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మేలుకునే టైం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా మేలుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు విసుగు వచ్చిపోయి ప్రతి ఒక్కరూ మేలుకొని వాళ్ళు మేలుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మేలుకోబెడుతున్నారు. ఈరోజు జరిగే అన్యాయాలు అఘాయిత్యాలు చూస్తూ ఉంటే ప్రజలు మేము ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిగా ఓటు వేశాము, ఇలాంటి కర్నూలు చెత్త ఎమ్మెల్యేగా మేము ఓటు వేశామని ప్రజలందరూ అంటున్నారు. ఎందుకంటే కర్నూలు నగరంలో ఎక్కడే కానీ వచ్చి కాలువలు కానీ లేకపోతే ఏదైనా కానీ చూసిన పరిస్థితి అనేదే లేదు. ఈరోజు ఓట్లు అడగడానికి తప్ప జగన్ సీఎం అయిన తర్వాత ఓట్ల కోసం కానీ ఇంకా వేరే దానికోసమే కానీ రావడం వార్డులలోకి మంచి చెడ్డ అనే దానికి లేదు. ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఓట్ల తర్వాత నవరత్నాలు అని చెప్పేసి ప్రజల మీద ఒక నవరాళ్లను వదిలి వాళ్ళు ఆ నవరాళ్లతో మా మీద రువ్విన రాళ్ళు, ఇసుక దందా అయితేనేమి, మద్యం దందా అయితేనేమి, తర్వాత పన్నుల దందా అయితేనేమి, కరెంటు బిల్లులు అయితేనేమి, ఇవన్నీ మా మీద వదిలిన రాళ్ళు. ఈ రాళ్ళు తిరిగి రువ్వడానికి 2024లో ఈ సంవత్సరం ఎలక్షన్లలో ప్రజలందరూ తిరిగి మళ్ళీ రువ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ ఒకటే తాటి మీదకి వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. నగరమా మేలుకో అనే కార్యక్రమం 40వ వార్డులో ఈరోజు సాయంకాలం అందరి నాయకుల సహకారంతో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా మేము తిరుగుతూ నగరమా మేలుకో అనే ప్రోగ్రాంని మేలుకొల్పుదామని మేము పోతుంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ మేలుకున్నారు. మేలుకొని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యాంశాన్ని, అట్లాగే ఈ నగర ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, మేయర్ రామయ్య గారు వీళ్ళందరినీ గెలిపించుకొని మేము చాలా నష్టపోయినాం. ఈరోజు దోమల బెడద కానీ, తర్వాత పారిశుద్ధ్య పరిసర ప్రాంతాల యొక్క ప్రభావం విచిత్రంగా ఉంది. దానివల్ల దోమలు విచిత్రంగా తయారు కావడం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేవాడు అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు, అందులో నగర ప్రజలు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కర్నూలు నగరంలో మేము టీజీ భరత్ గారిని గెలిపించుకుంటేనే పరిష్కారం అవుతుందని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసినారు. ఆ విషయంలో మనకు ఏమాత్రం కూడా సందేహం లేదు. అట్లాగే రాష్ట్రం బాగుపడాలంటే కూడా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఎట్లా ఉందో తెలుసు, మనందరికీ తెలుసు. అతని ఇంట్లోనే వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ ఈరోజు అతని దగ్గర లేదు అంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు మేలు చేయడం అనేది అది హాస్యాస్పదమే. అవన్నీ కూడా మోసం చేసి ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాడు కాబట్టి అతన్ని పంపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి స్పందన కలగజేస్తున్నారు. అలాగే టీజీ భరత్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామని కూడా చెప్తున్నారు. వార్డులో అయితే మంచి స్పందన ఇస్తున్నారు ప్రజలంతా కూడాను. ఇప్పుడు ఉన్నటువంటి సిటీలో ప్రాబ్లం అంతా కూడాను దోమలది ఎక్కువైపోయింది. ఉన్నటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఏమి కూడా చేయలేకపోతున్నారు, అరికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై టీజీ భరత్ గారు హైపో ద్రావణాన్ని కూడా ఉచితంగా మేము సరఫరా చేస్తున్నామని నగర ప్రజలకు కూడా తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైపో ద్రావణం కూడా దాని ద్వారా తగు జాగ్రత్తలు తీసుకొని దోమల నుండి అరికట్టుకొని రోగాలు కూడా నివారించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. రాబోయేటువంటి ఎలక్షన్స్లో టీజీ భరత్ గారికి కూడా మొత్తం వార్డులో ఉన్న ప్రజలందరూ మద్దతు తెలిపి వారికి ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాలకొట్టాల్లో తిరగడం జరిగింది. ఈరోజు విశేష స్పందన ఈరోజు ప్రజల నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలని మరి వారు ఏ రకంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి మేలును బట్టి మళ్ళీ ఈ ప్రభుత్వము 5 ఏళ్ళు అవుతుంది, మరి ఏ రకంగా కూడా అభివృద్ధి లేదని చెప్పేసి కూడా వాళ్ళు రాబోయే ఎలక్షన్స్లో
టీడీపీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని, కర్నూలులో మరి టీజీ భరతనని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 6వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు టీడీపీ నేత ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని, టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు సూచించారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందని అన్నారు. నమస్కారం. గౌరవనీయులు కర్నూలు ఇన్ఛార్జి శ్రీ టీజీ భరత్ అన్నగారి ఆదేశాల మేరకు కర్నూలు నగర మహిళా కమిటీ మహిళలందరము కలిసి ఈరోజు 6వ వార్డు ఇన్ఛార్జి ఇబ్రహీం అన్న ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో పర్యటించాం. ప్రతి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించాము. అదేవిధంగా టీజీ భరత్ అన్నగారు ఎమ్మెల్యే అయితే మన ప్రభుత్వం మొత్తం ఏ విధంగా లాభం చేస్తుంది, టీడీపీ హయాంలో భరతన్న గారి హయాంలో ఏ విధంగా బాగుంటుంది ప్రజలకు వివరిస్తున్నాము. ఏ విధంగా మంచి చేకూరుతుందో చెప్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ప్రజలు ఎంత విసిగి వేశారో వాళ్ళు చెప్తున్నారు. కరెంటు బిల్లులు విపరీతంగా ఉన్నాయి. చాలా దోమల బారి నుంచి మమ్మల్ని రక్షించాలని వాళ్ళు అంటున్నారు. దోమలను కూడా కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఉంది అని ప్రతి ఒక్కరి ఆవేదన. కర్నూలు మొత్తం ఇదే బాధగా ఉంది. అందుకే టీజీ భరతన్న గెలిస్తే ఇలాంటివన్నీ ఏవీ ఉండవు. ఒక్కసారి టీడీపీకి, ఒక్కసారి భరతన్నకు మీరు ఓటేస్తే అన్న మీకు ఏ బాధలు లేకుండా చేస్తాడని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాము. వాళ్ళు కూడా టీడీపీకి చాలా మద్దతు పలుకుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. आज हमारा 6 वार्ड को आने का मकसद, आज हमारे लेडीज़, हमारे भाना, हमारे सब जो भी हैं लेडीज़ सब जने हैं, बहुत फ़िक्रमंद से हैं. ये फ़िक्रमंद भरत सर के लिए सब जने का मकसद क्या है, फ़िक्रमंद बोलने का भरत सर को जिताने का मकसद. वो जो चंद्रबाबू नायडू साहब जो रखी स्कीम हो, वो स्कीम साइकिल अगर से टीडीपी पार्टी जीतने के बाद, हुकूमत में आने के बाद ये जो सिलेंडर जो गैस के जो स्कीम रखी बाबू साहब, वो स्कीम पूरा घर को डोर को बैठा आती होगा. हमारे जो लेडीज़ जो हैं सब जने हैं, उन्होंने भी बहुत अच्छा अंदाज से समझाना हुआ. वो पब्लिक के अंदर भी जो डोर को डोर जा रहे हैं, उनका भी क्या है वो तो एक बार करुण में भी, करुण पूरा हमारा 5 साल वेस्ट हो गया. अगर से करुण अगर से अब हम मौका नहीं दिए, ये 5 साल भी वेस्ट हो जाते हैं. एक बार भरत सर को मौका देती हैं बोलने का. उनको भी अंदाज़ आ गया है, क्योंकि करुण में कुछ भी 5 साल से डेवलप नहीं करे, खाली अपना काम कर लेते चले गए. नो किसी को भी क्या भी किसी का हक मार को लेने वाले नहीं. इंशाल्लाह टाइम बढ़ा तो मदद करने वाले, हर किस्म में मदद हो, खाली फ़ोन करने के जरिए है उन्होंने साथ देते हैं पब्लिक को. वो पब्लिक को मेरा बोलने का क्या होता, मेरे माँ भाना से भी जितने भी माइनर्स अंदर जो आज लेडीज़ आई हैं, लेडीज़ का प्रोग्राम रखे हैं, माशाल्लाह घर डोर टू डोर जा रहे हैं. अच्छा रिस्पॉन्स आ रहा है. और पब्लिक खुद पहले भी यही बोले हमारे साथ 10 वक्त फिरने के बाद, आज भी यही बोल रहे हैं कि फैन से तंग आ गई, हमें जगन से पूरा तंग आ गई. एक बार टीडीपी को जिता लेंगे, क्योंकि नारा चंद्रबाबू नायडू हमारा कैसे है बोल दो, हर चीज़ का है नहीं, गरीब नहीं अमीर नहीं, सबके लिए फ़ायदा काम करते. कोई सा भी तोहफा हो हर चीज़ को देते. और क्या है हमारा मेन पॉइंट, हमारे टीजी भारत सर है. कर्नूल को उन्होंने तो इतना डेवलप करते हैं माशाल्लाह, आज तक कोई भी नहीं बोला. उनके डेवलप को देख के जल के मर रहे, मगर है नहीं पब्लिक है नहीं खुश हो रहे. पब्लिक खुद बोल रहे कि हमें भाई ये बार है नहीं टीजी भारत को जिता लेंगे, 100% टीजी भारत को जिता लेंगे और भारी मेजॉरिटी से ये कर लेंगे. कर्नूल को हमें डेवलप करना चाह रहे, ऐसे इंसान को देंगे, चाहे मुसलमान हिंदू हो नहीं, जो कर्नूल को डेवलप करता वैसे इंसान को हमें डेवलप करना चाहिए. खाली आके बोलते भाई हमें हमारी जात है, मुसलमान है, ये है वो है, ये सब कुछ भी नहीं. पब्लिक खुद बोल रही भाई ये बार आए थे नहीं, उल्टा बात करके मार के बोलेंगे उनको हमें वोट डालेंगे टीडीपी को, टीजी भारत को डालेंगे, क्योंकि उनके दिल में आ गया 5 साल में क्या करे बोल के. खाली आ रहे मिलने जा रहे, एक जना अभी तक एमएलए नहीं आया, कुछ भी नहीं आया. हालात ना बहुत बुरे हैं, घर के हालात ना देखो, रोड के हालात ना देखो. और चावल देखो 70 रुपये किलो हो गया, 80 रुपये किलो हो रहा है. या मच्छर तो है नहीं, ज़िंदगी में पहली बार ही है, कभी भी नहीं था कर्नूल के अंदर मच्छर इतने दिन हुए मच्छर आको. अभी तक मच्छर के बारे में है नहीं, ये हुकूमत क्या भी नहीं कर सकी. और एक परसों में है पानी पीने की जगह उधर एक इंसान मर गया,
उसको अभी तक उसके बारे में बंदोबस्त क्या नहीं कर रहे। और वो गलीस पानी सब पूरी पब्लिक पी रही कर्नूल की, क्या कर रहे YCP वाले, MLA हो कोई काउंसलर्स हो, इतने जने हो, क्या कर रहे, सब वो खाड़ने काम कर रहे। पानी है नहीं, फिल्टर कर लागो पानी पी रही आदमी, नल का पानी नहीं पी रही क्योंकि कोई मर गया बोल को, वो सब गंदा ही, फिर बीमारी आएंगी, मच्छरों का है, ऐसे बहुत सी है भाई। उसलिए पब्लिक तंग हो गई। ये बार इंशाअल्लाह साइकिल को भारी मेजॉरिटी से जिता लेंगे। मैं माइनॉरिटी वाइस प्रेसिडेंट जुबैर अली खान बात कर रहा हूँ, वाइस प्रेसिडेंट हो। आज जो हमारा 6th वार्ड का दौरा हुआ, माशाल्लाह एक्सेलेंट करे। जो कमेटी है हमारी लेडीज़ की, डोर टू डोर महिला शक्ति, डोर टू डोर जाको, घर में जाको, समझा को, बोल को, उनको अच्छा इंस्पिरेशन कर रहे हैं। माशाल्लाह एक्सेलेंट कर रहे हैं। जो काम भी इन्हों जो कर रहे हैं, पूरा माइनॉरिटीज़ को पूरा जाको, समझा को, बोल को, जो सुपर 6 जो पथकम है उसके बारे में बोल को, समझा को, अच्छा इंस्पिरेशन कर रहे हैं उन्होंने। महिला शक्ति दिस ग्रेट एक्सेलेंट बोल रहे हैं पब्लिक को। इंशाल्लाह ये बार भरोसा जीतेंगे और जीतेंगे। ఇక్కడ అన్న వాళ్ళు బూత్ ఇన్ఛార్జి వాళ్ళు వార్డులో అన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి మేము చెప్పినా కూడా ఎవ్వరూ విసుక్కోకుండా ఎంతో ఓపికతో మేము చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ విన్నారు. ఒకవేళ ఈ పథకాలు రాకపోయినా కూడా మేము సైకిల్కి ఓటేస్తామని చెప్తున్నారు. ఆ ధైర్యం చాలు. ఈ ధైర్యంతో ఒక చిన్నది చెప్తానండి. ఒక మన శ్రీరాముడికి పెద్ద శ్రీరామదాసు ఆయన పెద్ద గొప్ప భక్తుడే. ఎంత పెద్ద గుడి కట్టించినా కూడా ఆయన ఎన్నో దెబ్బలు తిని చివరికి చావు వరకు వెళ్ళి ఆయన మీద దొంగ అనే నింద వేయించుకుని చివరికి ఆయన చావు వరకు వెళ్ళిన తర్వాత ఆ శ్రీరాముడు ఎదురయ్యి ఆయనకు ఒక ఇప్పుడు దొంగ అని ఎవరైతే అన్నారో ఆ శ్రీరామదాసుకే ఒక గుడి అనేది కట్టించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎవరైతే దొంగ అన్నారో ప్రతి ఒక్కరు ఆ శ్రీరామదాసుని చేతులెత్తి మొక్కడం జరుగుతుంది. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత భక్తుడు అనేది మన అందరికీ ఎలా తెలుస్తుందో, సేమ్ మన చంద్రబాబు గారు ఒక జైలుకి పోయినంత మాత్రాన ఆయన ఏం మానభంగాలు చేయలేదు, ఆయన ఎవరి సొమ్ము తినలేదు, ఒకరి కడుపు కొట్టి తినలేదు. ఇప్పుడు వచ్చే పథకాల్లో ఈ సంవత్సరమే కాదు, ఇంతకుముందు ఆయన ఏ పరిపాలనలో ఉన్నా కూడా పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఇప్పుడు అప్పుడు అనే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన నాయకుడు, ఒక గొప్ప నాయకుడు అంటే ఒక చంద్రబాబు గారు అనే అనుకోవాలి మనము. అలాగే సేమ్ మన కర్నూలులో కూడా మన టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఆల్రెడీ నిలబడినారు కూడా. ఆయననే గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆయన పరిపాలనలో లేకపోయినా కూడా దోమల గురించి కానీ ఇంకేదైనా కానీ ఉద్యోగాలు ఆయన పరిపాలనలో లేకపోయినా కూడా 400 కుటుంబాలకు 400 ఉద్యోగాలు ఇచ్చారు. అదే ఆయన పరిపాలనలో ఉంటే ప్రతి ఒక్కరింటి సంపాదన అనేది మనకు ఉంటుంది. మన ఇళ్లలో అందరూ నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా అందరూ ఉద్యోగాలు సంపాదించి అందరూ బాగుండాలంటే మన భరత్ అన్న గెలవాలి, పైన ఉన్న మన సీఎం చంద్రబాబు గారు రావాలి. అందుకే అందరూ దయచేసి మన టీజీ భరత్ గారికి మన సైకిల్ ఓటుకే ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. नगरा महिला कमेटी हमारे 6th वार्ड में दौरा कर रही है। अल्हम्दुलिल्लाह ये कमेटी अपने लेडीज़ सब मिलकर हर घर जाके लेडीज़ को अच्छी घर के अंदर जाके अच्छी तरह लेडीज़ को अच्छी तरह समझा रही है। जो सुपर 6 जो चंद्रबाबू साहब पथकम दिए हैं उसके चीज़ जो सुपर 6 के जो पथकमा है अच्छे अंदाज से समझा रहे हैं। और जब समझा रहे हैं ख़ुद भी अच्छा रिस्पांस भी दे रहे हैं पब्लिक इनको, क्योंकि ये लेडीज़ है ना डायरेक्ट घर में जाके बैठ के उनको अच्छे अंदाज में समझा रहे हैं। मैं इस लेडीज़ को, इस कमेटी को तहे दिल से शुक्र अदा करता हूँ. ఒక్కొక్క స్కీమ్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ముస్లిమ్స్కి లోపల పోయి మేము అర్థమయ్యేలా చెప్పి ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు దాటిన వారికి 1500 రూపాయలు అకౌంట్లో పడతాయని, దీపం పథకం కింద 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని, బస్సు ప్రయాణం కూడా ఫ్రీ ఉంటుందని, తల్లికి వందనం పథకము ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ప్రతి ఒక్క బాబుకి ఎంతమంది చదివితే అంతమంది. ఇప్పుడు మన సందులలో అందరూ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మనకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకుంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా బాబుకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. దీనికి ఎటువంటి సందేహము లేదు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా
డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని వివరించారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని అన్నారు. 23 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తున్నప్పటికీ తమను రెగ్యులరైజ్ చేయాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి రాకపోవటం దురదృష్టకరమని చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే డిఆర్డీఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి పరిపాలన చేస్తున్నారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమకు హెచ్ఆర్ విధానాన్ని అమలు చేశారని, తద్వారా తమ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వేతనాలు పెంచుకునే అవకాశం లభించిందని చెప్పారు. అయితే ఆయన వారసుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదని చెప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి వైకేపీ డిఆర్డీఏ ఉద్యోగుల నుండి ఒక విజ్ఞప్తి. అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మీరు చేస్తారా, మేము అధికారంలో వచ్చిన తర్వాత చేయమంటారా అని అడిగి మాలో ఆశలు కల్పించారు. అలాగే మీ పాదయాత్రలో మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను వచ్చినంబడే మీకు పర్మనెంట్ చేస్తామని. వచ్చి కూడా 4.5 సంవత్సరాలైంది. ఇంతవరకు మీరు కాలయాపన చేశారు, కానీ మాకు ఎటువంటి హామీని నిలబెట్టుకునే ఉద్దేశము మీకు లేనట్టు కనబడుతుంది. కాబట్టి మేము నిరవధిక సమ్మెకు వచ్చాము. అలాగే గత 23 సంవత్సరాలుగా మేము ఎంతో మహిళా సాధికారత కోసం కష్టపడి మా ఎన్నో కుటుంబాలు వాళ్ళు రోడ్డున పడ్డాయి. కాబట్టి మీరు ఏదో చేస్తారని, మీరు మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారని మేము నమ్మి మీకు సహాయం చేశాము. మీ చెప్పినట్టు విన్నాము. అలాగే 4 సంవత్సరాలు ఓపికగా ఎదురు చూసాము. అయినా కానీ మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా సమ్మెను కూడా మీరందరూ కలిసి, మన గవర్నమెంట్ అందరూ కలిసి మన నాయకులను బెదిరించడం కానీ, అలా వాళ్ళ మాయమాటలు చెప్పడం చేసి జీవోఎం అని చెప్తున్నారు. ఇంకా జీవోఎం ఏంటి? ఒక్క క్యాబినెట్ మీటింగే ఉంది. మీరందరూ ఇప్పుడు ప్రకటించి తదుపరి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నగరంలోని లెప్రసీ కాలనీలో జాతీయ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని లెప్రసీ బాధితులకు సద్గురు దత్తా కృపాలయం ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, గురువు, గౌరవ అధ్యక్షులు కృష్ణకుమారి, అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు రాకేష్, నిర్మలారెడ్డి, కార్యదర్శి శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కుష్టు వ్యాధి చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సద్గురు దత్తా కృపాలయం వ్యవస్థాపకులు గురువు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సద్గురు దత్తా కృపాలయం ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. సేవ చేయటం అనేది మానవ ధర్మంగా భావించాలని సూచించారు. పరోపకారం ఇదం శరీరం అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. లెప్రసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కుష్టు వ్యాధి బాధిత చిన్నారులకు సైకిళ్లు, చేతి గడియారాలు, బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి, గురువు ఆశీస్సులు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని వివరించారు. ఉంటే మన జన్మలు ధన్యమవుతాయి అని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్పినటువంటి విషయము. అందులో భాగంగా మిమ్మల్ని సంవత్సరానికి ఒకటిగా కొనుక్కుల్లో వచ్చేసి మిమ్మల్ని అందరినీ చూసి మిమ్మల్ని పలకరించే భాగ్యం నాకు ఆ భగవానుడు ఇచ్చినాడు. ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చినాడు. లేకపోతే నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. మనమందరం కలిసి ఉన్నామంటే ఎంత ఐకమత్యం ఉన్నది, ఎంత యూనిట్ అన్నటువంటి, ఎంత ఇది మహాబలం. ఐకమత్యమే మహాబలం అన్నారు కదా. ఒక సంఘటితంగా ఉండడమే ఒక శక్తి అని చెప్పిస్తున్నాను. అటువంటి శక్తిలో భాగంగా మనమందరం ఈ కార్యక్రమంలో భాగస్వాములమై ఉన్నాము. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటిది ఇట్లా ఎంతోమంది సేవలు చేస్తూనే ఉంటారు. ఎందుకు? సేవ చేయడమే మానవ ధర్మం. పరోపకారం ఇదం శరీరం అన్నాడు. అంటే ఈ పరోపకారము అంటే ఈ శరీరం అన్నటువంటిది ఇతరులకు సేవ చేసేదానికోసం వచ్చింది అని చెప్పిన పరమాత్మ ద్వారా, అంటే పరమాత్మ చెప్పడము మహాత్ముల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి మనమందరము
ఎప్పుడూ సేవ చేసే పరిస్థితులు, సేవ చేయాలనే ఆలోచనతో, సేవ చేయాలనే భావంతో సేవ చేసేట్టుగా ఉండాలి. జై గురుదత్త. ఈరోజు మనకు ఎన్టీఆర్ కాలనీలో లెప్రసీ డే సందర్భంగా సద్గురుదత్త కుపాలయం గురూజీ సమక్షంలో ఇక్కడ లెప్రసీ డే జరుపుకోవడం జరిగినది. ప్రతి సంవత్సరము గత 21 సంవత్సరాలుగా గురుగారి చేతుల మీదుగా సైకిళ్ళు, స్టూడెంట్స్కి సైకిళ్ళను, వాచీలను, అందరికీ బెడ్షీట్స్ను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ మాదిరిగా సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా సేవ చేసుకోవాలనే గురుగారి సంకల్పంతో సద్గురుదత్త కుపాలయం సభ్యులంతరము ఇందులో పాల్గొని సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగినది. ఇది మున్ముందు ఇలాగే ప్రతి సంవత్సరం వారికి కావాల్సినవన్నీ నోట్ చేసుకొని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏవైతే అవసరం ఉందో దాని ప్రకారం ప్రతి సంవత్సరం మేము ఈ సేవలో భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాం. జై గురుదత్త. నగరంలో దోమల బెడత అధికం కావటం, వాటి నివారణ చర్యలను చేపట్టడంలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నగరంలో దోమల నివారణే ధ్యేయంగా దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా నగరంలోని 49వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 49వ వార్డు పరిధిలోని మురికినీటి కాలువల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సౌజన్యంతో దోమల నివారణ చర్యల్లో భాగంగా ఉచితంగా హైపో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మురికినీటి కాలువల్లో హైపో ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల దోమల బెడద దాదాపు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోని నగరంలోని అన్ని వార్డుల్లో దోమలపై దండయాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం 49వ వార్డులో చేపట్టిన ఈ కార్యక్రమం 3-4 రోజుల పాటు కొనసాగుతుందని టీడీపీ నాయకులు వివరించారు. ప్రజలు హైపో ద్రావణాన్ని టీడీపీ నేత టీజీ భరత్ ఉచితంగా అందజేస్తున్న నేపథ్యంలో దానిని సద్వినియోగం చేసుకుని తమ ప్రాంతంలో దోమలు లేకుండా చేసుకోవాలని తెలిపారు. 49 वार्ड में मच्छरान ज़्यादा होने की वजह से म्यूनसिपल ऑफिस वाले आगो तुम्हारे को टाइम पर काम करते नहीं हो, नाला साफ़ नहीं कर रहे और रोडां भी साफ़ नहीं कर रहे, पूरा कचरा कहाँ वहाँ जमा हो, मच्छरान ज़्यादा हो गए तो हमारे टीजी भरत सर पिचकारी मारने लगा, सब करने लगा रहे हैं नहीं वार्ड में है सभी उनके ख़ास पैसेंट से और उनके अपने आओ टाइम पर टाइम पुछ को करते हैं सभी और म्यूनसिपालिटी वाले पकड़ा लेते नहीं, इस वजह से मच्छरान ज़्यादा हो गए हैं नहीं. हमारे को दिन को भी मच्छरा हैं, रात को अभी ज़्यादा है मच्छरा, घर मुझ ले बैठे तो भी छोड़ते नहीं. और वो क्या है रे बोले तो जरा टीजी भरत सर करने लगा रहे हैं बोलो जरा तो भी होता है हाँ नहीं. ఈరోజు కర్నూలు 49 వార్డులో టీడీపీ తరఫున భరత్ సార్ గారి ఆధ్వర్యంలో దోమలపై దండయాత్ర అనే ప్రోగ్రాము భరత్ సార్ గారు మాకు పెట్టించారు. కర్నూలులో దోమలు విపరీతంగా అయిపోవడం వల్ల మేము 49 వార్డు తరపు నుంచి చొరవ తీసుకొని భరత్ సార్ గారికి చెప్పడం వల్ల ఆయన మొత్తం నగరం మొత్తం ఇలాగే ప్రోగ్రాం చేద్దాం బాగుందయ్యా, ఫస్ట్ మీ వార్డులో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశారు. ఆయన ఫ్రీగా హైపో సప్లై చేయడం వల్ల ప్లస్ ఆయన మనుషుల్లోనే పంపించేసి పిచికారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏదన్నా కొంచెం దోమల నివారణ తగ్గుతుంది, ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అనే ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి భరత్ సార్ గారికి మా ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న చొరవకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్లాక్ అవుతుంది, కన్నె పోయి ఆ మూలకు ఆగుతుంది, మున్సిపాలిటీలకు ఫోన్ చేస్తే రారు, వీటి వరకు వచ్చినాయి మొన్న అయితే నిండి. ఇంకా ఎట్లా మేము తిప్పలు పడేది చూడండి, మీ ఇష్టం. చేస్తూనే ఉంటారు, ఫోన్లు చేస్తూనే ఉంటారు సత్యవాలయం కూడా. నర్సింగపేట, ఎన్ఆర్పేట, కొత్తపేట ప్రాంతాల్లో దోమల బెడత చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి పన్నులు సక్రమంగా వసూలు చేసుకుంటా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆ పార్కులు అవి డెవలప్ చేస్తున్నారు. ఇలా ప్రజలకు అవసరమైన ఈ దోమల నివారణ కానీ తర్వాత ఈ కాలువల పూడికలు తీయడం కానీ ఇటువంటివి చేయడం లేదు. ఈరోజు భరత్ సార్ గారు ఈ రకంగా ప్రజాసేవ చేయడము ఎంతో హర్షించదగ్గ విషయము. ఈ కొత్తపేట, ఎన్ఆర్పేట ఈ కాలువల్లో పూడికలు కూడా తీయాలా. ఈరోజు ఆ పూడికల వల్ల ఈ దోమలు రావడం జరుగుతుంది, ప్రజలకు నానా రకాలైన జ్వరాలు అవి రావడం జరుగుతుంది. దాన్ని నివారించడానికి భరత్ సార్ గారు చేపట్టిన ఈ హైపో పిచికారీ ఎంతో మంచిది.
వారికి న్యాయవాదుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు భరత్ సార్ గారు ఒక 1 వీక్ నుంచి యాక్చువల్గా మేము ఈ దోమల ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది కర్నూలులో. ఆ సొల్యూషన్ మీద వీళ్ళు పాపం కంప్లైంట్లు పెడుతున్నా కూడా సచివాలయాల్లో రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇంకా భరత్ సారే లాస్ట్కి ఏం చేశారంటే ఫ్రీ హైపో మన దాని నుంచే చేపిద్దాంలే, వాళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యమని చెప్పేసి హైపో అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. పర్టికులర్గా మన వార్డులో మనం ఏం చేసామంటే భరత్ సార్ గారు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారా అని చెప్పేసి అంటే దాని మేరకు మేము అన్వర్ అన్న, సునీల్ ఇట్లా మా బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సందులో ప్రతి ఇంట్లో మేము హైపో స్ప్రింక్లింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఒక 3 to 4 days కంటిన్యూగా ఉంటుంది. ఈ దోమలన్నీ పోయేంత వరకు ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసి తీరుతాం. ఈ ఫ్రీగా భరత్ సార్ గారు హైపో ఇచ్చినందువలన మనకి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రజలందరూ కూడా మీరు కొంచెము శ్రద్ధ పెట్టి మీ ప్రాంతాల్లో హైపో అనేది మీకు మోరేన్లో 24 గంటలు అవైలబుల్లో పెట్టారు, తీసుకొని దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్రైస్తవ హక్కుల సమితి ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల సమితి నాయకులు మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని వివరించారు. క్రైస్తవులు స్వేచ్ఛగా సువార్తను వినిపించే అవకాశం కూడా కోల్పోతున్నారని చెప్పారు. చివరకు బైబిల్ను తగలబెట్టినా స్పందించలేని పరిస్థితుల్లో శాసనసభ్యులు ఉన్నారని వివరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి తమకు తీరని అన్యాయం చేశారని వివరించారు. రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిలువరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి గత 70 సంవత్సరాలుగా క్రైస్తవుల ఓట్లు వాడుకుంటూ క్రైస్తవులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుండి ఆ విధానాలు చెల్లవని ప్రకటన చేస్తూ ఉన్నాం. క్రైస్తవులను మీరు గుర్తించండి, మా 1% 5%గా బీసీసీ క్రైస్తవులకు చేయండి. అంత మాత్రమే కాదు, చట్టసభలలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు క్రైస్తవులకు కేటాయించాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవ మైనారిటీ ఎయిడెడ్ విద్యా సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు కక్షగట్టి మరి మూసివేస్తూ ఉన్నాయి. మూసివేసినటువంటి క్రిస్టియన్ మైనారిటీ ఎయిడెడ్ సంస్థలను తిరిగి నెలకొల్పి క్రైస్తవులకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలని కోరుతూ ఉన్నాం. అంతేకాదు, మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనూ మా భారతదేశంలో ప్రతి స్థలములో కూడా ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ఇటు మరి రాష్ట్ర పరంగా కేంద్ర పరంగా ఏర్పాటు చేసి క్రైస్తవ అధికారులను నియమించి క్రైస్తవులకు మేలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఇదే మనకు అనుకూలమైన సమయం. గత 70 సంవత్సరాలుగా రాజకీయ పార్టీల చేతిలో మోసపోతున్నటువంటి బీసీసీ మైనార్టీ క్రైస్తవులారా మీరు మేలుకొందాం. ఎందుకంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీసీసీ మైనార్టీ క్రైస్తవుల పరిస్థితి ఇటు ఎస్సీలో లేదు, ఇటు బీసీలో లేదు, ఇటు మైనార్టీలో లేదు. కాబట్టి మేము అన్యాయానికి గురి అవుతున్నాం. కాబట్టి మా హక్కులు నెరవేర్చండి, మా డిమాండ్లు నెరవేర్చమని మేము మొత్తుకుంటున్నాం. అంతేకాకుండా క్రైస్తవులకు బీసీసీలకు 1% రిజర్వేషన్ ఉంది, దాన్ని 5% చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవుల గొంతు 70 సంవత్సరాల చట్టసభలో వినబడటం లేదు. కాబట్టి మా గొంతు చట్టసభలో వినబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా క్రైస్తవ మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోతే సమాధులు తోటలు లేక ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో 5 ఎకరాలకు తగ్గకుండా సమాధుల తోటలు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను బట్టి ఈరోజు మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్స్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో దాన్ని తొక్కిపాడేసినారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్స్తామని చెప్పి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కింద కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మాకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నేను క్రైస్తవ వ్యక్తిని, క్రైస్తవ పక్షాన ఈ
ఈ ప్రభుత్వం ఉందని చెప్పినటువంటి యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నిట్టన నిలువున క్రైస్తవులకు మోసం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపడం జరుగుతాం. ఎవరిని అడిగినారు? మేము అడుగుతూ ఉన్నా. ఈరోజు దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చండి మేము అడిగినామా? మీ ఓట్ల కోసం మమ్మల్ని మీ స్వార్థాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. మాకు అది కాదు ముఖ్యం. 1% ఉన్నది రిజర్వేషన్, 5% కావాలనే యొక్క నినాదంతో ఉద్దేశంతో ఈరోజు మేము ముందరికి వచ్చినాం. తల్లి కాంగ్రెస్ ప్రభుత్వము, పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్రైస్తవుల ఓట్లు తీసుకొని దోపిడీ చేస్తూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు. తెలియజేసుకుంటూ మీకందరికీ మా యొక్క క్రైస్తవ పక్షాన, మా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల పక్షాన ఈ డిమాండ్లు మీరు రేపు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టాలని ఆశిస్తూ మీకందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. నగరంలోని కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాలలో ప్రముఖ వజ్ర బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ బివై రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు మలబార్ గోల్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ మలబార్ గోల్డ్ సంస్థ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ప్రతి సంవత్సరం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేయటం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు స్కాలర్షిప్లను పంపిణీ చేయటం మంచి పరిణామమని వివరించారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని వ్యాపార సంస్థలు చేపట్టాలని సూచించారు. అనంతరం మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేసి వారు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. కర్నూలు పట్టణ ప్రజలందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారములండి. మనం సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి బాలికలకు కూడా స్కాలర్షిప్స్ అనేది అందజేయడం జరుగుతుందండి. ఇది 10,000 రూపాయల చొప్పున అందరం చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి. ఈ స్కాలర్షిప్స్ మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నామండి. ఈ ఇయర్ వచ్చేసి 215 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. 18,50,000 రూపాయలు అనేది వారికి అందజేయడం జరుగుతుందండి. మేము ప్రతి ఇయర్ కూడా ఈ స్కాలర్షిప్స్ అనేది ప్రతి ఇయర్ కూడా మేము నిర్వహిస్తున్నామండి. మన మలబార్ చారిటబుల్ ట్రస్ట్ 2004లో ప్రారంభమైందండి. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము మెడిసిన్స్ కానీ, మెడికల్ చారిటబుల్ ట్రస్ట్ కానీ, హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ కానీ, అలాగే మన పర్యావరణ రక్షణను కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నిర్వహిస్తున్నామండి. అలాగే మనకి ఈ సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి బాలికలు కూడా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి మా వంతు సహాయం అనేది మేము చేయడం జరుగుతుందండి. వాళ్ళు ఉన్నత చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే మన దాకా వచ్చి మనం అడగకపోయినా వాళ్ళందరికీ వాళ్ళు ముందుకొచ్చి మనకి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి విషయం చిన్న విషయం కాదు. 215 మంది పిల్లలకు 10,000 రూపాయలు లాగా ఇవ్వడం అంటే అదేం చిన్న విషయం కాదు. మనం అభినందించాల్సిన విషయం. ఇది స్కాలర్షిప్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా చదువు సార్థకత అయిందండి. మీలో చాలా మంది, ఎందుకంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ ఏ స్టేజ్లు ఉన్నా మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకుండా మనం ఏ రకంగా అయితే సహాయం పొందింటామో మనకు కూడా ఒక పొజిషన్ వచ్చినాక ఇంకొక 10 మందికి మనం సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందని నమ్మినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు వచ్చినారు. ఖచ్చితంగా మనమందరం దానికి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కృతజ్ఞత భావం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత భావం ఏంటంటే ఆ డబ్బులకు అంటే ఎంతో విలువైనటువంటి మనం లేక ఇబ్బంది పడేటువంటి దాన్ని వాళ్ళు తీరుస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా మీరందరూ సద్వినియోగపరచుకొని చదువులో బాగా రాణించి, అది ఆట కావచ్చు, పాట కావచ్చు, చదువు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో మనం ఖచ్చితంగా దాంట్లో అగ్రగణ్యులుగా రావాలి. మీరందరూ మంచి ఉత్తీర్ణులు అయ్యి కర్నూలుకి, మన రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా, ఒక్క సంవత్సరం కాదు,
ఎక్కడున్నా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు మల్బార్ గోల్డ్లో ఎక్కడైతే పెట్టింటారో అక్కడక్కడంతా ఈ సహాయం అందిస్తుంటారు. వాళ్ళకు నేను ఈ సందర్భంగా భగవంతుని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇంకా సహాయం చేసే అవకాశం రావాలి, ఇంకా పేద పిల్లల్ని ఆదుకోవాలి, ఎక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా గడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగరంలోని 18వ వార్డు పరిధిలోని జోహ్రాపురంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలని చెప్పారు. జోహ్రాపురంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं करनूल माइनॉरिटी टाउन प्रेसिडेंट अब्दुल हमीद बात कर रहा हूँ। अल्हम्दुलिल्लाह जोहरापुरम में 18 वार्ड में हमारे भाई करीम और हमारे सिकंदर भाई और अल्हम्दुलिल्लाह हमारे मोहन भाई बहुत हमारे को साथ दिए। अल्हम्दुलिल्लाह हर घर को लेके जा रहे हैं और अल्हम्दुलिल्लाह हम जो है सुपर 6 जो पदकम है हर घर में जो है डिटेल से समझा रहे हैं और इनकी परेशानी भी सुन रही हैं। जब से वाईएसआर गवर्नमेंट आई कितनी तकलीफ़ हो रही और इधर का प्रॉब्लम सुनाए 4 महीने हो गया, बोले नाली साफ़ करने वाला नहीं है, मच्छर की दवा मारने वाला नहीं है, इतने मच्छरा है, इतनी परेशानी है, हर तकलीफ़ से ये लोग गुजर रहे हैं। तो हमारे को भी बहुत तकलीफ़ हुई। हम लोग भी टीजी भरत सार को बताया कि जोहरापुरम में 17 और 18 वार्ड में जो है हाइपो का इंतज़ाम करो बोल के। इंशाल्लाह हमारे भरत साहब जो है ज़बान दी हैं, इंशाल्लाह इधर 17 और 18 वार्ड में जो हाइपो का भेज के इंशाल्लाह यहाँ के ज़िम्मेदारों को बोल के इंशाल्लाह पूरा मच्छरों की दवा मारने के वास्ते इंतज़ाम किया गया है। और इंशाल्लाह इस बार हमारे को पूरी उम्मीद है, आगे कोई भी उम्मीदवार हो इंशाल्लाह टीडीपी पार्टी से हमारे टीजी भरत साहब बहुत बड़ी मेजॉरिटी से जीतेंगे इंशाल्लाह। और हमारे जितनी भी माइनॉरिटी कमेटी है उन सब का मैं नाम से शुक्रिया अदा करता हूँ। अल्हम्दुलिल्लाह सब बहुत अच्छी तरीके से काम कर रहे हैं। इंशाल्लाह उम्मीद है हम लोग 100% कामयाब होंगे। जो हमें माइनॉरिटी टाउन जनरल सेक्रेटरी महबूब बात कर रहा हूँ। हमारे जो माइनॉरिटी जो टीम हमारी काम कर रही 1.5 महीने से, मैं उनका 100 दिल जहाँ से आ रहे हैं उनका जो माइनॉरिटी का टीम का पूरा शुक्रिया अदा करता हूँ। अच्छी फिक्र मन से आ रहे हैं। 1-1.5 महीना हुआ आज को हमें 18 वार्ड में जोलापुर में रही। दूसरी बात आपको हमारे जो माइनॉरिटी मुस्लिम जो बच्चे यंग बच्चे हैं इधर हैं उनका भी मैं बहुत तहे से दिल से अदा कर रहा हूँ। कहीं तो बहुत इंटरेस्ट है आ रही हूँ। हमारे मोहन भाई उन्होंने सब वार्ड इंचार्ज यहाँ हैं, उनका भी अच्छा मैं दिल से आ रहा हूँ क्योंकि उन्होंने हमारे से टाइम पर पूरा आगे जमा होने इधर हो। अब वो रही दूसरी बात हो, हर वार्ड में हम 18 वार्ड में जोलापुर में फिर रहे हैं। फिरने के बाद जो चंद्रबाबू नायडू साहब स्कीम रखी है, स्कीम के बारे में डोर टू डोर जाके आराम से सब कुछ समझा रहे हैं। समझाने के बाद पब्लिक भी समझ रही। क्या यहाँ से सब लोगों से पब्लिक से मिलते हुए झुलते हुए बात करते हैं तो क्या बता रहे हैं उन बोले तो एक ही बता रहे हैं, यहाँ पे प्रॉब्लम बहुत है। क्या ये तो दुल्हन स्कीम का बोल रहे हैं और एक आगे हमारे जो भी हमारे घर के लोगों को मर्दाने को कामा नहीं मिल रहे, बालू की परेशानी क्या और एक क्या है वो तो तुम्हारे को ये मच्छरां से बहुत से प्रॉब्लम बोल रहे हैं। क्या ये मच्छरांगा तो मच्छरांगा बोल नहीं सकते, छोटे छोटे बच्चे हैं और ये बच्चों को कुछ ना कुछ बुखारा आगे तो बहुत बड़ी परेशानी पड़ना पड़ता। इधर क्या कंप्लेंट है वो तो ज़्यादा से ज़्यादा वाईएसआरसीपी जो काम रोलिंग में काम कर रही ज़्यादा क्या मच्छरां का प्रॉब्लम बता रहे भाई। बहुत ज़्यादा छोटे छोटे बच्चे हैं, मच्छरां का प्रॉब्लम बता रहे हैं। बच्चों को काट के जो बुखारा आ रही हॉस्पिटल में बेहालत है। बड़ी हॉस्पिटल में नहीं देख सकता मैं क्योंकि मेरा भी बच्चा बड़ी हॉस्पिटल में था 4 दिन पहले। हालत क्यों ऐसी बुरी हालत है, ऐसी बुरी हालत है। 2-3 हज़ार मच्छरां लग रही है एक आदमी के पीछे, एक बच्चे के पीछे। ऐसे मच्छरां लग रहे हैं भाई। मच्छरां का बहुत कंप्लेंट है। पहली हालत में मैं दरख्वास्त कर रहा हूँ गवर्नमेंट से, हमारी गवर्नमेंट से, टीडीपी गवर्नमेंट से दरख्वास्त कर रहा हूँ। क्या पहली फुर्सत में काम करना है हमें, क्या हमें करेंगे, हमारे भाई भी करेंगे, सब मिलकर काम करेंगे भाई। हमें जो भी है ख़वातीन और
हमारे भाई हैं उनसे इसी एक ही गुजारिश करेंगे, इस बार टीजी भरत साहब को एमएलए बनाओ। और भरत साहब एक ही बात बोल रहे, मेरे को एक मौका दो, मैं काम करा तो नेक्स्ट बार चांस दो, अगर से मैं काम नहीं करा बोल के बोल नेक्स्ट बार मैं इलेक्शन में भी नहीं ठहरता बोल के भरत साहब वादा करे। కేవలం ఇక్కడ ప్రతి వార్డు విజిట్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతి ఒక్కరి సహకారం అంటే మన బూత్ ఇన్ఛార్జులు వార్డు ఇన్ఛార్జుల సహాయ సహకారంతో మేమందరము డోర్ టు డోరు ఇక్కడ ప్రతి ఇంట్లో భవిష్యత్ గ్యారంటీ గురించి మన మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలను చెప్తున్నారో ఆ పథకాల గురించి వివరించి కర్నూలు మన టీజీ భరత్ గారి ఫ్యామిలీ యొక్క వాళ్ళ ఫ్యామిలీ ఎంత మేలు చేస్తుంది కర్నూలుకి, ఎంత డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడు పోయినా ప్రజల కోసం వాళ్ళు పాటుపడే మనుషులు వాళ్ళు. మన టీజీ భరత్ గారు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తానని, చాలా డెవలప్మెంట్ చేస్తానని, వారు యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన పదే చెప్తున్నారు. ఆయన చేస్తారు, మాట ఇచ్చినాక మాట తప్పే మనిషి కాదు. 18 वार्ड से जलामपुर से डोर को डोर जाको हमें अच्छा समझाना हुआ। जैसा भैया 10-15 मिनट टाइम औरतों को कार्ड को अच्छा समझाने से औरतों को भी समझने बात आ रही है। क्या हमें भारत सर को जिता लिए तो अच्छा था। हमारा